గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము నిన్నటి తరగతిలో శనగ అనే పాఠం గురించి తెలుసుకున్నాం కదా బేట. శనగ అనే పాఠం గురించి తెలుసుకొని దీంతో హార్డ్ వర్డ్స్ కూడా రాయించాను, మరియు ఇందులో ఈ బిట్స్ కూడా ఇచ్చాను కదా. ఫస్ట్ వినండి, మాట్లాడండి. బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయో వాటి గురించి చెప్పాను, మరియు చదవండి. దాంట్లో ఈ పోయంలో శనగ జలజ అనే పదాలు ఎక్కడున్నాయో వాటికి సర్కిల్ చేయమని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ కూడా ఈ కింది బొమ్మలను చదవండి, వాటిలో అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ఈ బిట్ కూడా కంప్లీట్ అయిపోయింది బేట. ఇప్పుడు సెకండ్ ఈ బిట్ బేట. ఓకేనా? ఓపెన్ ద క్లాస్ వర్క్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? శనగ. ఒకసారి మళ్ళీ పోయం పాట వినండి. శనగల బండిని చూశాను, శనగలు చాలా కొన్నాను. జలజ శనగలు అడిగింది, కొన్ని శనగలు పెట్టాను. నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది. అమ్మ మందు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. అర్థమైందా? ఈ విధంగా మీకు పాడడానికి వచ్చిందా బేట పోయం? ఇంకోసారి పాఠాలు ట్రై చేయండి నాతో పాడడానికి, సరేనా? శనగల బండిని చూశాను, శనగలు చాలా కొన్నాను. జలజ శనగలు అడిగింది, కొన్ని శనగలు పెట్టాను. నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది. అమ్మ మందు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. పాఠం గురించి మనం తెలుసుకున్నాం కదా. అయితే శనగల బండికి వస్తే శనగలు కొన్నాడు అక్కడ ఆ బాబు. కొంటే జలజ అడిగింది శనగలు పెట్టమని. అడిగినప్పుడు జలజకు కొన్నే పెట్టిండు. తను చాలా ఎక్కువ శనగలు తిన్నాడు. చాలా ఎక్కువ శనగలు తినేసరికి అతనికి కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసింది? బాబుకి మందులు ఇచ్చింది. మందులు ఇస్తే కడుపులో నొప్పి తగ్గిపోయింది బేట. ఓకేనా? ఇప్పుడు ఈ బిట్ బేట. క్రింది గల్లలో ఉన్న అక్షరాలను చదవండి. ఆ అక్షరాలతో ఏర్పడే అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. కింది గల్లలో ఉన్న అక్షరాలను చదవండి, ఆ అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. ఈ విధంగా ఇచ్చింది కదా. ఫస్ట్ ఏమి ఇచ్చిండు? సర్కిల్స్. ఎన్ని ఉన్నాయి బేటా? 5. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్, 4, 5. ఫస్ట్ బాక్స్ లో ఏముంది? జా ఉంది. జా, నా, ఖా, వా పక్కన సున్నా పెడితే వాం, ష. జా, నా, కా, వాం, ష. సారీ బేటా, సున్నా. ఇంకో దాంట్లో ష. జా, నా, కా, వా, సున్నా, ష. ఈ లెటర్స్ 6 ఉన్నాయి కదా. ఈ లెటర్స్ తో ఏర్పడే పదాలను మనము రాయాలి. ఫస్ట్ ఏముంది ఇక్కడ? ఒకటవ అక్షరం ఏంటి? ఒకటవ అక్షరం ఏముంది ఇక్కడ? చూడండి, ఒకటవ అక్షరం జ.
జ. అదే విధంగా సెకండ్ వన్ రెండవ అక్షరం. రెండవ అక్షరం ఏమిటి? ఏ మాగుడిస్తే ని, తాగుడిస్తే తి. ఏమిటి? రెండవ అక్షరం ఏముంది ఇక్కడ? నా. రెండవ అక్షరం ఏంది ఇక్కడ? నా బేట. ఓకేనా? రెండవ అక్షరం నా. థర్డ్ వన్ ఆరవ అక్షరం ఏమిటి? ఆరవ అక్షరం ఏమిటి? ఆరవ అక్షరం ఏముంది? చూడండి ఇక్కడ ష. ఆరవ అక్షరం ష. ఆరవ అక్షరం ఏముంది? ష. ఆరవ అక్షరం ష. ఫోర్త్ వన్ 1, 2, 5 అక్షరాలను కలిపి చదవండి. రాయండి. చూడండి 1, 2, 5 అక్షరాలను కలిపి చదవండి, రాయండి. చూడండి ఒకటో అక్షరం అంటే ఏమని రాస్తుంది ఇక్కడ? ఒకటో అక్షరం ఏముంది ఇక్కడ? జా. అదే విధంగా రెండవ అక్షరం నా. అదే విధంగా ఐదవ అక్షరం ఏముంది బిడ్డ? సున్నా. కలిపి రాసిన అక్కడ చదవమని కూడా ఏమిటి కదా? జా. నా పక్కన సున్నా పెడితే నం. జా. నా పక్కన సున్నా పెడితే నం. జనం. జనం అనండి. జనం. ఓకేనా? నెక్స్ట్ ఐదవ లెక్క 4, 2, 1 అక్షరాలను కలిపి చదవండి, రాయండి. జవాబు బేట ఏమేమి అక్షరాలట? 4, 2, 1. నాలుగవ అక్షరం ఏముంది? వా. నాలుగవ అక్షరం వా. అదే విధంగా రెండవ అక్షరం నా. అదే విధంగా ఒకటవ అక్షరం ఏముంది? జా. నాలుగవ అక్షరం వా. రెండవ అక్షరం నా. ఒకటవ అక్షరం జా. మొత్తం కలిపి చదివితే ఏమవుతుంది? వా నా జా అనండి. వా నా జా. వా నా జా. వా నా జా. వా నా జా. ఓకేనా? నెక్స్ట్ వన్ 3, 4, 2, 5 అక్షరాలను కలిపి చదవండి, రాయండి. జవాబు మూడవ అక్షరం ఏముంది? మూడవ అక్షరం ఖ. తర్వాత నాలుగవ అక్షరం ఏముంది? వ. తర్వాత రెండవ అక్షరం ఏముంది? నా. తర్వాత ఐదవ అక్షరం ఏముంది? సున్నా. మూడవ అక్షరం క, నాలుగవ అక్షరం బ, రెండవ అక్షరం నా, ఐదవ అక్షరం సున్నా. మొత్తం కలిపితే ఏమైంది? కవనం. కవనం. సెవెంత్ వన్ 1, 2, 2, 5 అక్షరాలను కలిపి చదవండి, రాయండి. జవాబు ఇక్కడ ఒకటవ అక్షరం ఏముంది బేట? జ. ఒకటవ అక్షరం ఏంటి?
జా. తర్వాత రెండవ అక్షరం ఏముంది? నా. మళ్ళీ కూడా రెండవ అక్షరమే నా. ఐదవ అక్షరం ఏముంది? సున్నా. ఒకటవ అక్షరము జా, రెండవ అక్షరము నా, మూడవ అక్షరము నా, ఐదవ అక్షరము సున్నా. జననం జా నా. నా పక్కన సున్నా పెడితే నం. జననం జా నా. నా పక్కన సున్నా పెడితే నం. జననం. అర్థమైందా? ఈ విధంగా రాయాలి. ఓకే బేటా, మళ్ళీ చెప్తా ఒకసారి చూడండి ఏ విధంగా రాయాలనో. కింది గల్లలో ఉన్న అక్షరాలను చదవండి, ఆ అక్షరాలతో ఏర్పడి పదాలు రాయండి అని ఇచ్చింది హెడ్డింగ్. ఓకేనా? మనము గల్లలో ఉన్న అక్షరాలు ఏముంటాయి? జా, నా, కా, వా, సున్నా, ష. జా అంటే ఒకటవ అక్షరము, రెండవ అక్షరము నా, మూడవ అక్షరము కా, నాలుగవ అక్షరము వా, ఐదవ అక్షరము సున్నా, ఆరవ అక్షరము ష. ఈ అక్షరాలు ఉన్నాయి కదా బేటా, ఈ అక్షరాలతోటి మనము పదాలను తయారు చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒకటవ అక్షరం ఈ గల్లలో చూసి తీసుకోవాలి బేటా. చూడండి ఇక్కడ బుక్ పెట్టిన నేను. ఒకటవ అక్షరము ఏమిటి? ఒకటవ అక్షరము ఏమిటి అన్నప్పుడు మనం ఏం రాయాలి? ఫస్ట్ వన్ మీద ఏముంది? జా. జా ఆన్సర్. అదే విధంగా రెండవ అక్షరము ఏమిటి? రెండవ అక్షరం ఏముంది? నా. చూడండి ఇక్కడ నా రాసిన రెండవ అక్షరము నా. అదే విధంగా ఆరవ అక్షరము ఏమిటి? ఆరవది సిక్స్త్ ఏముంది? ష. ఇక్కడ ష ఆరవ అక్షరము. తర్వాత ఏమిచ్చిన ఫోర్త్ వన్? 1, 2, 5 అక్షరాలను కలిపి చదవండి, రాయండి. ఒకటవ అక్షరం ఏముంది? జా. జా రాసిన. అదే విధంగా రెండవ అక్షరము నా. నా రాసిన. ఐదవ అక్షరము సున్నా. సున్నా పెట్టిన. కలిపి రాసిన కాబట్టి చదవాలి. జా. నా పక్కన సున్నా పెడితే నం. జనం జా. నా పక్కన సున్నా పెడితే నం. జనం జా. నా పక్కన సున్నా పెడితే నం. నెక్స్ట్ బేటా 4, 2, 1 అక్షరాలను కలిపి చదవండి, రాయండి. నాలుగవ అక్షరం ఏముంది? సియ. నాలుగవ అక్షరము వా. అదే విధంగా రెండవ అక్షరము నా. మొదటి అక్షరము జా. వనజ. వా నా జా వనజ. నాలుగవ అక్షరము వా, రెండవ అక్షరము నా, ఒకటవ అక్షరము జా. వనజ. వనజ. 6th వన్ అమ్మ. 3, 4, 2, 5 అక్షరాలను కలిపి చదవండి, రాయండి. మూడవ అక్షరము క. నాలుగవ అక్షరము వా, రెండవ అక్షరము నా, ఐదవ అక్షరము సున్నా. కవనం. క వా. నా పక్కన సున్నా పెడితే నం. కవనం. కవనం. కవనం అనండి. 7th వన్. 1, 2, 2, 5 అక్షరాలను కలిపి చదవండి, రాయండి. ఒకటవ అక్షరము జా, రెండవ అక్షరము నా, రెండవ అక్షరము నా, ఐదవ అక్షరము సున్నా. జననం. జా నా. నా పక్కన సున్నా పెడితే నం. జననం జా నా. నా పక్కన సున్నా పెడితే నం. జననం. అర్థమైందా? ఈ విధంగా రాయండి. ఇది హోంవర్క్ ఏంటంటే, హోంవర్క్ ఈ బిట్ ఈ బిట్ ఈ బిట్ ఉంది కదా బేట, 5వ లెసన్ లో ఈ బిట్ ఉంది కదా, రైట్ ఇన్ టెక్స్ట్ బుక్. ఇన్ టెక్స్ట్ బుక్. ఓకేనా? హోంవర్క్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లో రాసేయండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఉంటాయి కదా టెక్స్ట్ బుక్ లో. ఒకటవ అక్షరం, రెండవ అక్షరం, ఇవి ఈ బిట్ మొత్తం ఎందులో రాస్తారు? టెక్స్ట్ బుక్. 5th లెసన్ ఈ బిట్ ఇన్ టెక్స్ట్ బుక్ లో రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.
आधारित है बेटा विलोम शब्द। जो शब्द एक दूसरे का विपरीत अर्थ प्रस्तुत करते हैं वे विपरीत अर्थक या विलोम शब्द कहलाता है। विलोम शब्द बोले तो क्या है बेटा? विलोम शब्द। विलोम शब्द बोले तो ऑपोजिट वर्ड्स, विलोम शब्द। हिंदी भाषा जो शब्द एक दूसरे का विपरीत अर्थ प्रस्तुत करते हैं वे विपरीतार्थक या विलोम शब्द कहते हैं। विपरीतार्थक या विलोम शब्द कहते हैं। सेम बेटा, विलोम शब्द कहते हैं। सी बेटा, एग्जाम्पल सी। विलोम शब्द बोले तो क्या है बेटा? अपोजिट वर्ड्स। विपरीतार्थक बोले तो भी एक ही अर्थ है। जो शब्द एक दूसरे का विपरीत अर्थ प्रस्तुत करते हैं वे विपरीतार्थक या विलोम शब्द कहते हैं। एग्जाम्पल सी बेटा, उदाहरण जैसे क्या है? सुख, दुख, लाभ, नष्ट। ऑपोजिट बेटा, लाभ नष्ट। आना जाना, माता पिता। ऐसा बेटा विपरीत अर्थ बताता है। सफल बोले तो सक्सेस, असफल, ऐसा क्या है? विलोम शब्द बोले तो जो शब्द एक दूसरे का विपरीत अर्थ प्रस्तुत करते हैं वे विपरीतार्थक कहते हैं। एग्जाम्पल सुख दुख, आना जाना, माता पिता, सफल असफल, लाभ नष्ट। सुपुत्र कुपुत्र। सुपुत्र बोले तो अच्छा पुत्र, कुपुत्र बोले तो अच्छा नहीं, बुरा। अच्छाई भलाई, अच्छाई भलाई, ये पूरा किसके अंदर आता? विलोम शब्द का। विलोम शब्द बोले तो क्या है बेटा? जो शब्द एक दूसरे का विपरीत अर्थ प्रस्तुत करता है वे विपरीतार्थक या विलोम शब्द कहते हैं। विलोम शब्द बोले तो अपोजिट। सुख दुख, आना जाना, लाभ नष्ट, माता पिता, सफल असफल, सुपुत्र कुपुत्र, अच्छाई भलाई। ये क्या है बेटा? विपरीतार्थ। दिन रात, और क्या है? दिवस रात्रि, आना जाना, आगमन निगम। प्रातः काल बोले तो अर्ली मॉर्निंग, सायंकाल इवनिंग, सुबह शाम, सफाई गंदगी, ऐसा पूरा आता बेटा। ये क्या कहते हैं? विपरीतार्थ। पर्यायवाची शब्द क्या है? एक ही शब्द का अनेक अर्थ होता है, उसे पर्यायवाची शब्द कहते हैं। पर्यायवाची शब्द बोले तो एक ही शब्द का अनेक जो शब्द पर्यायवाची शब्द। पर्यायवाची शब्द एक ही शब्द का अनेक जो शब्द समान अर्थ बताता है, जो शब्द समान अर्थ बताता है, समान अर्थ बताते हैं वे समानार्थ या पर्यायवाची शब्द कहते हैं बेटा। समानार्थ या पर्यायवाची शब्द कहते हैं। पर्यायवाची शब्द कहते हैं। एग्जाम्पल सी बेटा। एग्जाम्पल क्या है? पर्यायवाची शब्द बोले तो क्या है? एक ही शब्द का अनेक अर्थ रहता है, इसे पर्यायवाची शब्द कहते हैं। एग्जाम्पल सी बेटा। आकाश का अर्थ क्या है? नभ कहते हैं। अंबर, आसमान,
इतना सारे अर्थ रहता, एक ही मीनिंग है। आकाश बोले तो सेम अर्थ बताते, नभ अंबर आसमान का गणे पूरा आकाश का अर्थ है, इसीलिए एक ही शब्द का अनेक अर्थ बताता है। वे क्या कहते, वे पर्यायवाची शब्द। और एक देखो पेड़, पेड़ बोले तो क्या है बेटा, वृक्ष, वृक्ष पादप, वृक्ष पादप ऐसा कहते। और तरु भी कहते बेटा, पेड़ को तरु भी कहते। घर, घर, घर बोले तो आलय सदन निकेतन, आलय सदन निकेतन, निकेतन ऐसा एक ही अर्थ बता रहे ना। पर्यायवाची शब्द बोले तो जे शब्द समान अर्थ बताने वाला वे समानार्थी या पर्यायवाची शब्द कहते हैं। एग्जाम्पल आकाश, नभ, अंबर, आसमान, एक शब्द को अनेक अर्थ होता है, इसे पर्यायवाची शब्द कहते हैं। नेक्स्ट बिट बेटा, वाक्य। अर्थ की दृष्टि से कितने प्रकार के होते हैं वाक्य? अर्थ की दृष्टि से वाक्य 8 प्रकार के होते हैं। 8 प्रकार के भाषा के भेद भी 8 प्रकार के होते हैं, और अर्थ की दृष्टि से वाक्य भी 8 प्रकार के होते हैं। कौन सा है? फर्स्ट वन देखो बेटा, 8 प्रकार के अर्थ की दृष्टि से, अर्थ की दृष्टि से वाक्य 8 प्रकार के होते हैं। फर्स्ट वन क्या है? विधानवाचक वाक्य, विधानवाचक वाक्य। सेकंड वन प्रश्नवाचक, प्रश्नवाचक वाक्य। थर्ड वन आज्ञावाचक, आज्ञावाचक वाक्य। फोर्थ वन निषेधवाचक वाक्य, इच्छावाचक, निषेधवाचक वाक्य, इच्छावाचक, इच्छावाचक वाक्य। सिक्स्थ वन संदेहवाचक वाक्य, संदेहवाचक वाक्य। सेवंथ वन संकेतवाचक। एट्थ वन विस्मयादि वाचक, विस्मयादि वाचक। और भाषा के भेद भी 8 प्रकार के होते हैं बेटा। क्या क्या? वो संज्ञा, सर्वनाम, विशेषण, क्रिया, क्रिया विशेषण, संबंध बोधक, समुच्चय बोधक। इसमें भी अर्थ की दृष्टि से वाक्य को 8 प्रकार में विभाजित किया है। कौन सा है वे? एक फर्स्ट वन पहला विधानवाचक वाक्य, नेक्स्ट प्रश्नवाचक वाक्य, तीसरा आज्ञावाचक वाक्य, चौथा निषेधवाचक वाक्य, पांचवा इच्छावाचक वाक्य, छठवा संदेहवाचक वाक्य, सातवा संकेतवाचक वाक्य और आठवा विस्मयादि वाचक। फर्स्ट वन विधानवाचक के बारे में जानकारी। फर्स्ट वन विधानवाचक वाक्य, विधानवाचक वाक्य। फर्स्ट वन बेटा विधानवाचक वाक्य। विधानवाचक वाक्य बोले तो क्या है? इन वाक्यों में किसी व्यक्ति, वस्तु अथवा स्थिति के बारे में सामान्य जानकारी मिलते हैं, उसे विधानवाचक कहते हैं। क्या है ये वाक्य में क्या मिलता? किसी व्यक्ति का, वस्तु का, स्थिति का बारे में जानकारी मिलता, सामान्य जानकारी, उसे विधानवाचक कहते हैं। एग्जाम्पल से बेटा, सूर्य पूर्व दिशा से उगता है। विधान सामान्य जानकारी मिलती। सूर्य पूर्व दिशा से उगता है ना, ऐसे शेर जंगल में रहता है, शेर का खाली विधानवाचक वाक्य बोले तो सामान्य जानकारी मिलता है, शेर जंगल में रहता है। आज विद्यालय बंद है। करेला कड़वा होता है, करेला कड़वा ही होता है, करेला। नेक्स्ट प्रश्नवाचक वाक्य।
प्रश्नवाचक वाक्य सेकंड वन प्रश्न बोले तो पूछना। इन वाक्यों में प्रश्न संबंधी जानकारी मिलती है। प्रश्न संबंधी जानकारी मिलती है, इसे प्रश्नवाचक वाक्य कहते हैं। इसमें क्या तुम्हारे पास हिंदी की पुस्तक है? तुम्हारे पास हिंदी की पुस्तक है? क्वेश्चन क्या ले? प्रश्नवाचक। प्रश्न संबंधी जानकारी मिलती है, इसीलिए प्रश्नवाचक कहते हैं। तुम्हारे पिताजी का क्या नाम है? तुम्हारा पिताजी क्या काम करते हैं? ऐसा प्रश्न पूछते। तुम कौन सा कक्षा में पढ़ता है? ऐसा ये कौन सा कक्षा में पढ़ती है? कौन सा स्कूल में पढ़ती है? पूरा प्रश्न है। प्रश्न संबंधी वाक्यों में प्रश्न संबंधी जानकारी मिले तो वो क्या होता? प्रश्नवाचक वाक्य कहते हैं। इसमें सामान्य वाक्य का जानकारी मिलते। विधानवाचक में क्या मिलते? सामान्य जानकारी मिलते। ऐसा सूर्य पूर्व से उगता है, शेर जंगल में रहता है, ऐसा सेंटेंसेस। ओके, नेक्स्ट थर्ड वन देखो बेटा, आज्ञावाचक। आज्ञा बोले तो क्या है बेटा? ऑर्डर करना, ऑर्डर देना, तुम उधर जाओ, तुम इधर जाओ, ऐसा वाक्य आता आज्ञावाचक में। इन वाक्यों में किसी को कोई काम करने का आदेश देता है। काम करने का आदेश या निर्देश दिया जाता है। उसे आज्ञावाचक कहते हैं। इसमें क्या है? आदेश बोले तो ऑर्डर देना, वो काम करो, ये काम करो, इधर ही बैठो, ऐसा वाक्य कहते ना, इसे आज्ञावाचक बोलते। इन वाक्यों में किसी को कोई काम करने का आदेश या निर्देश दिया जाता है, उसे क्या कहते हैं? आज्ञावाचक। तुमको एग्जाम्पल्स दिए तो समझ में आता बेटा। जैसे एग्जाम्पल देखो बेटा, जैसे क्या है? तुम जाकर पढ़ाई करो, तुम जाकर पढ़ाई करो। ये क्या है? इसमें क्या बता रहे हैं? तुम जाकर पढ़ाई करो, पढ़ लो तुम। ये आज्ञा दे रहे हो, आदेश दे रहे, ऑर्डर कर रहे, इसलिए आज्ञावाचक कहते। और एक एग्जाम्पल, तुरंत घर जाओ, तुम तुरंत बोले तो जल्दी, क्विकली, घर जाओ, ऑर्डर कर रहे, ये भी आज्ञा कर रहे, आदेश दे रहे। एक गिलास पानी लाओ, वो भी ऑर्डर करना ना, एक गिलास पानी लाओ, एक गिलास पानी लाओ। ओके, ऐसा। टीवी बंद करो और खाना खाओ, ये पूरा आदेश करने का वाक्य है। आज्ञावाचक बोले तो क्या है बेटा? और एक बार देखो सभी विधानवाचक देखो बेटा। विधानवाचक वाक्य बोले तो इन वाक्यों में किसी व्यक्ति, वस्तु अथवा स्थिति के बारे में सामान्य जानकारी देते हैं, उसे विधानवाचक वाक्य कहते हैं। एग्जाम्पल क्या है बेटा? सूर्य पूर्व दिशा से उगता है, शेर जंगल में रहता है, आज विद्यालय बंद है, करेला कड़वा होता है। और प्रश्नवाचक में क्या रहता है? इसमें प्रश्न रहता है। इन वाक्यों में प्रश्न संबंधी जानकारी मिलता है, उसे प्रश्नवाचक वाक्य कहते हैं। एग्जाम्पल, क्या तुम्हारे पास हिंदी पुस्तक है? तुम्हारे पिताजी का क्या नाम है? तुम कौन सा स्कूल में पढ़ती है? ऐसा। और नेक्स्ट आज्ञावाचक बोले तो इन वाक्यों में किसी के कोई काम करने का आदेश देता है, उसे निर्देश दिया जाता है, उसे आज्ञावाचक वाक्य कहते हैं। एग्जाम्पल, तुम जाकर पढ़ाई करो, तुम तुरंत घर जाओ, एक गिलास पानी लाओ। नेक्स्ट फोर्थ वन बेटा, निषेधवाचक। निषेध बोले तो नहीं करना, वो निषेध, मना, निषेधवाचक। इसमें वाक्य में तुमको समझ में आता है। निषेधवाचक वाक्य बोले तो निषेध, इधर
बेटा बेटा इन वाक्यों में किसी काम के, इन वाक्यों में किसी काम का, किसी काम के ना होने, काम के ना होने या ना करे या ना कर पाने का पता चलता है, उसे क्या कहते बेटा? निषेधवाचक। एग्जाम्पल देखो, मैं खाना नहीं बना सकती, मैं खाना नहीं बना सकती, नहीं बना सकती, खाना नहीं बना सकती। नेक्स्ट सी, मैंने अंग्रेजी का काम नहीं किया, देखो बेटा निषेधवाचक वाक्य, इन वाक्यों में किसी काम के ना होने के लिए, नहीं हुआ, कंप्लीट नहीं हुआ, इनकम्प्लीट है, इसीलिए इनकम्प्लीट सेंटेंसेस को बताते हैं। निषेध बोले तो इनकम्प्लीट। इन वाक्यों में किसी काम के ना होने या ना कर पाने का पता चलता है, उसे क्या कहते हैं? निषेधवाचक वाक्य कहते हैं। मैं खाना नहीं बना सकती, खाना नहीं बना सकती। मैंने अंग्रेजी का काम नहीं किया, इंग्लिश का वर्क नहीं किया। निषेध। नेक्स्ट फिफ्थ वन क्या है बेटा? इच्छावाचक वाक्य। इच्छावाचक वाक्य। इसमें इस प्रकार के वाक्यों में वक्ता की इच्छा, आशीर्वाद, शुभकामना आदि का पता चलता है, शुभकामना आदि का पता चलता है, उसे इच्छावाचक कहते हैं। एग्जाम्पल देखो बेटा, एग्जाम्पल जैसे तुम्हारी यात्रा मंगल हुए तो क्या है? शुभ, मंगलमय हो। ईश्वर तुम्हें लंबी आयु दे, ईश्वर तुम्हें लंबी आयु दे, लंबी आयु दे। ओके ओके बेटा, सी इच्छावाचक वाक्य क्या है? इस प्रकार के वाक्य में वक्ता की इच्छा बोले तो पसंद, आशीर्वाद, शुभकामना आदि का पता चलता है, उसे क्या कहते हैं? इच्छावाचक वाक्य कहते हैं। एग्जाम्पल क्या है? तुम्हारी यात्रा मंगलमय हो। किधर भी जाते ना, यात्रा करने को जाते ना, टूर जाते ना, उसको क्या बोलते? वो तुम्हारी यात्रा मंगलमय हो। हैप्पी जर्नी बोल के हिंदी इंग्लिश में कहते ना, हैप्पी जर्नी बोल के, ऐसे तुम्हारी यात्रा मंगलमय हो। ईश्वर तुम्हें लंबी आयु दे, आशीर्वाद देते ना, ऐसा तुमको अच्छा आयु देना, ऐसा ईश्वर तुम्हें लंबी आयु दे, ऐसा करते ना, इसे वो कहते हैं। बेटा समझ में आए? वाक्य कितने प्रकार के होते हैं? 8 प्रकार के। इसमें 5 के बारे में जानकारी दिए। अगले कक्षा में
हम क्या करते हैं, तो और 6th वन और 3 है, बाकी का 3 के बारे में जानकारी देती। आज का समझ में आया ना? ओके, होमवर्क वाक्य के बारे में रीडिंग करो। वाक्य लर्न। Seema, 6th class, unit 6, A reading I completed. Now I am going to start the B reading poem, My Shadow. I am going to read out the total poem once and afterwards I will explain you. I have a little shadow that goes in and out with me, and what can be the use of him is more than I can see. He is very, very like me from the heels up to the head, and I see him jump before me when I jump into my bed. The funniest thing about him is the way he likes to grow, and not at all like proper children, which is always very slow. For he sometimes shoots up taller like an India rubber ball, and he sometimes gets so little that there's none of him to him at all. One morning, very early, before the sun was up, I rose and found the shining dew on every buttercup. But my lazy little shadow, like an errant sleepy hen, had stayed at home behind me and was fast asleep in bed. Here, about the shadow, Seema, when we are moving in the sun, the shadow will be somewhat, it will be lengthy above, and at nights also it will be different, and we are going to bed, it was different. Similarly, all the shadows will be only not same, different shadows will be there. About shadow, the boy was saying, what he was saying, I have a little shadow that goes in and out with me. When we are walking, the shadow it is coming, same like that only, it is going to me in and also going to me out. And what can be the use of him is more than I can see. What is the use of coming that him to come more than I can see, he was saying. He is very, very like me. From heels upon the head. From heels upon the head means from top to bottom it was having the shadow. And I see him jump before me when I jump into my bed. Here see, when he was jumping into the bed, the shadow also, first the shadow will jump into the bed and later he used to jump. The funniest thing about him is the way he likes to grow. The funniest thing means now we are having, for example, only this much length it was there, and the shadow how it will shows like this, the lengthy image it will be observed, because the shadow it will be somewhat the lengthy one. And he was saying that the funniest thing about him is the way he likes to grow, and not at all like proper children, which is always very slow. Not like a proper children, means small children, not like that, always very slow. For he sometimes shoots up taller like Indian rubber ball. Means what is the meaning of Indian rubber ball? A ball that bounces. Very high. Like that, how much height it will be there, like that it feels very lengthy. For he sometimes shoots up like taller like a rubber ball. That a ball that bounces very high it will go like that. And he sometimes gets so little that is none of him at all. And one of them, for sometimes it will be very lengthy and it will be very bounce like a ball. And sometimes it will be very little, very small like that. If the image is there, now it used to be having small. One morning very early, before the sun was up, I rose and found the shining dew on every buttercup. Here, what is the meaning of buttercup now? A small brightest yellow flower. Small bright yellow wild flower. If
it was saying one morning very early, in the very early morning, the sun was up, means early morning at the 6 o'clock. I rose and found the shining dew, means very brightly, on every buttercup, a small bright yellow white flower. But my lazy little shadow, like an iron sleepy head, a child who tied to sleepy. This, it was sleeping. In the early morning, the flower it glows very brightly, but the shadow was not appeared in that. It was very lazy. The boy was saying that it was very lazy. In the early morning, how the sun will be very bright, and this flower also very buttercup is a small bright yellow white flower. How it will glows very brightly, and it was very lazy to find out that shadow. Had stayed at home behind me and was fast asleep in bed. And he was saying that it was staying throughout me at the home, and it was going to sleep very fast, because when we are going to sleep, our shadow only go first to the bed, and later we used to go. This is about the poem My Shadow. Once again I am going to read out this. It is a very little poem. The boy is expressing about the shadow, how the shadow will disappear and how it will come forward and how it will go to the move to the bed very fast, and when the sun is appearing, how the shadow will be, and when we are walking to the outside, how the shadow will follow us. Like that he was expressing about the shadow. Once again I am going to read this poem. Listen properly. I have a little shadow that goes in and out with me, and what can be the use of him is more than I can see. He is very like me from the heels up to the head, and I see him jump before me when I jump into my bed. The funniest thing about him is the way he likes to grow, not at all like proper children, which is always very slow. For he sometimes shoots up taller like an India rubber ball, and he sometimes gets so little that there's none of him at all. One morning very early, before the sun was up, I rose and found the shining dew and every buttercup, but my lazy little shadow, like an iron sleepy head, had stayed at home behind me and was fast asleep in bed. This is about the poem My Shadow. After finishing the B reading, I am going to continue the C reading part. What is the lesson name? Gulliver's Travels. I am going to start this lesson now. C reading, Gulliver's Travels. When a person tells the story of his life in his own words, it is called an autobiography. Gulliver, a sailor, was once caught in the land of James. This is how he describes his experience. Here, if anyone say about any person or anyone, it is called as autobiography. And here, this a Gulliver. He is a Gulliver who was a sailor. He used to go onto the boats. And when he was going on to the boats, he fought in the land of James. Who are the James from here? A big personality persons which have a huge body, and normal persons are not there. Very huge body personality will be there. They are known as the James. This is how he describes his experience, and he landed on the James here and on that, and how he caught the James and what happened. Whatever the experience is there, he is going to do in this lesson. On the 16th of June 1730, we discovered land. Our captain sent a dozen men with vessels for water. If any could be found, when we came to land, we saw no river or spring nor any inhabitants. I went on to explore. The country was barren and rocky. I turned back to join the crew, only to see them getting into the boat and roaring for life to get to the ship. What happened here? On the 16th of June 1730, we discovered land. They discovered one of the land. What happened? Our captain, one of the captain of Gulliver's captain, what he did, he sent a dozen men. How many men, ma? 12 members with vessels of water. He given some of the vessels to get the
And I went on to explore. The country has barren and rocky because where they are living it was a very barren and was rocky because no water was available and total land was covered with rocky. I turned back to join the crew only to see them getting into the boat and roaring for life to get to the ship, and all they went away into the boat like this. You are observing now all the people they are going return to that boat to the ship. Before I could reach them, I observed a huge creature walking after them in the sea. As I paused, he could. The water of the ocean reached only up to his knees. Whoever the monster was unable to overtake the speeding boat. I turned back quickly and climbed up to a steep hill with fields and barley on either side and the calm rising up to 40 feet. There was a fence to pass from one field to the other. What happened here, ma'am? They are going in the ship in the ocean. They are traveling in the ship like this. All water was there. And all the people, dozen people, they came to search of water. What happened? They are going in this boat and only the Gulliver, he observed a huge giant because they are like this and the body of this giant like this monster, a huge very big personality like this. He was very height and heavy personality, and here the ocean water is there now. Only up to the knees only it was coming to this giant because he was having that much big personality for that purpose. And what happened? The monster overtaken the speed boat. He was coming to catch the boat, but also the ship went away from that place, and all the friends, those who are having the dozen members, they went away. Only the Gulliver was there in that, and he wanted to escape from that monster, means the big person. And what happened? He went away to the corn rising of 40 feet. Cornfields will be there now. He went away to that cornfields. And how many feet are there? The cornfields 40 feet height it was there. He went away from the fields. There was a fence passed from the field to the other. Fences means like a compound wall like that. Fences are there like this. Road was there in all the cornfields. It was impossible for me to climb because every step was 6 feet high. I was trying to find a gap in the hedge when I discovered one of the inhabitants in the next field walking towards the fence. He was one of the same size as the creature chasing the boat. I was struck with utmost fear and astonishment and ran to hide myself. He called in a voice much louder than a trumpet. I sounded like thunder. 7 monsters like him came towards the field, ready to reap the corn. They carried a reaping hook which was very big. When one of the reapers approached where I lay hidden, I stumbled as loud as I could. The creature stooped, reaping, picked me up between his thumb and forefinger and brought me close to his eyes, 60 feet above the ground. He looked at me with curiosity and drew my head aside to get a better view of my face. What happened here? It was impossible to him to climb upon a tree because how many feet of height is the 6 feet of height is to catch him. And what happened here? I was trying to gap and inhabitants building. He was of the same size of the creature chasing the boat. How many members he observed now? 7 members, same like a giant. How many members are there? 7 members. And what they are doing? These cornfields are there now. They taken this. What they taken? Reaping hook. Reaping hook means very sharp edge knife like that. They will cut all the fields, and this corn will be there. They used to cut this up to here, and they used to keep down. And afterwards, they used to take to the factory. Same like that only. The 7 members they came like same as a giant. Same personalities are there, and they taken the knives like sharp knives, and they are going to cut this cornfields. And one of the person he catched this Gulliver to the up to the face. Here I am going to show you the face here. He is a person
Jane, he is a Gulliver and he was catching up to the face. These scenes are the cornfields. They are cutting the fields, some of them 6 members, and one of the person he catched the Gulliver, and he was very small personality, and the Jane means I said no, monster means they are having a very large personality. And he taken that, he looked to me curiosity, and here the front hair it was there to the Gulliver, and he removed the hair to look better view of my face. He called his friends and gently placed me on the ground. They all sat on the ground to take a good look at me. I walked slowly backward and forward, pulled off my hat and made a low bow towards the farmers. I tried to speak to them loudly in several languages. Each time I did so, the farmer who bit to me upheld his ear very close to me, but in vain. The farmer took me to his house and placed me at some distance on the dining table, which was 30 feet high from the floor. What happened? He called the friends and gently placed me in the ground. This Jane, they know, he called so many members of the friends he called. They all sat on the ground to take look at me. All they are sitting on the ground and they are looking to this Gulliver. And what happened? I walked slowly backward, forward, pulled off my hat, he removed the hat and made low bow towards the farmers. I tried to speak loudly. Several languages he was going to speak, but they are not understanding anything. Each time I did so, the farmer who picked up me held his ear very close in the vein. The farmer took me to his house. He taken this Gulliver to his house. Who? Farmer. Because why we are saying him as a farmer? Because he was going to cut this cornfields. For that purpose we are saying he was a farmer. And what he did, and placed me at some distance on the dining table, will be there not to eat. He taken to him to the dining table. All the chairs will be there no here and here and here. And he taken all the chairs here and he put here on the dining table, which was how many feet are there? 30 feet is there. The dining table was 30 feet high from the floor. Dining was brought for the farmer. Dinner was brought for the farmer in a dish which was 10 feet in diameter. The farmer's wife crumbled some bread and placed it before me. In the middle of the dinner, I heard a noise behind me. It was a purring of a cat that was 10 times larger than an ox. The farmer's wife was stroking him. Then entered the farmer's 1-year-old son in the arms of a lady. On seeing me, the child grabbed me from the table and put my head into his mouth. I shouted so loudly that the baby dropped me. I could have broken my neck if the mother had not held her apron under me. Later, she put me on her own bed and covered me with a clean white handkerchief. I slept dreaming of my home, my wife and my children. What happened here? The farmer brought to him into the dining table and he sat there, and his wife, she given the piece of bread, and how the farmer's wife, the bread was 10 inches, and the middle dinner I heard the noise, and the cat, it was running, the cat was running here and there. How the cat 10 feet height it was there, like the ordinary ox. And when he was eating, his child was there, his son. He taken the Gulliver and he used to put in the mouth, and he was crying and shouting loudly. Moo moo means after his mother came and she taken from the mouth and he kept. And she kept some of the apron underneath means what? A piece of cloth that protects our cloth. She kept like that, and one handkerchief she taken, and on the own bed, the wife, this Jane own wife's bed, she taken the Gulliver to sleep here, and she covered the Gulliver with handkerchief, and he going to sleep. I slept dreaming of my, and when he was sleeping, what happened? He was dreaming about his family, wife and children, how he spent their life in their own village. He was imagining all, and he was going to the bed. This was the lesson mark. The sea reading Gulliver's travels. When he traveled, this was happening. Whatever he experienced, he said
for us, and this is the lesson about the Gulliver's Travels.